తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమ పిల్లల్ని ఊరిలో ఉన్న స్కూల్ నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారని ఎస్ వెంకటాపురం బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని కలెక్టరేట్ ఎదుట మా బడి మాకే కావాలంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా తమ పిల్లలను వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారని బాధితులు ఆరోపించారు. స్కూల్కి వెళ్లి ప్రశ్నిస్తే స్కూల్లో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. ఇక తమ ఊర్లోనే అన్ని వసతులు బాగున్నాయని, తమ ఊర్లోనే పిల్లల చదువు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ని వారు కోరారు. నుంచి గతంలో 20 సంవత్సరాలుగా స్కూల్ అక్కడే రన్నింగ్ లో 1, 2, 3, 4, 5 తరగతులు ఉన్నాయి. ఈసారి ఈ ప్రభుత్వంలో మాకు ఎక్స్చేంజ్ చేసినారు అని మాకు చెప్పకోకుండానే పిల్లలు ట్రాన్స్ఫర్ చేసింది వెంకటాపురం స్కూల్లోకి. ఎందుకు సార్ మీరు ఇట్లా చేసినారు, మాకు ఏమి అప్డేట్ ఇవ్వలేదు అని మేము సార్ని అడిగితే, అప్డేట్ మేము ఇచ్చేసామమ్మా, మేము చెప్పలేదు అని అంటారు అని మా మీద అబద్ధాలు ఆడుతున్నారు. మా సంతకాలు ఫోర్జరీ చేసి మాకు తెలియకోకుండా ఎంఈఓ సార్లో మా హెడ్ సార్ ఏమో తెలీదు, మేమైతే పొలాలకు పోతాము, మాకే ఇంటెన్షన్ ఇవ్వకుండా, ఒక సమాచారం ఇవ్వకుండా 1 గంటకే మీరు సమాధానం మా సంతకాలు పెట్టి రివర్స్ అభ్యాలు మీరు అని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయని వాళ్ళు ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళ ఇంటిని అందిస్తున్నారు సార్. మాకైతే ఏ భావం తెలీదు, మా సంతకాలు ఫోర్జరీ చేసారు, ఈ రోజు ఇది చేస్తారు, రేపు మోర్ చేస్తారు, మాకెవరు ఏమన్నా అయితే మాకు దిక్కేవారు సార్. దయచేసి మా బడి మాకే కావాలి, మా పిల్లలకు వసతి బాగుంది, 1, 2, 3, 4, 5 తరగతులు మా ఊళ్ళోనే ఉండాలని మేము కలెక్టర్ సార్ మేము కోరుతున్నాము. మా బడిలో 38 మంది ఉన్నారు సార్. 38 మంది తీసేసి వాళ్ళు ఇల్లీనం చేసి బాగు సౌకర్యం లేదు. మాకు వంక ఒకటి ఉంది, ఆ వంకలో రేపు వర్షాకాలం పోవాలంటే పిల్లోళ్ళు నీళ్లు దొబ్బితే పిల్లోళ్ళు పడిపోతే మా బాధ్యత ఏంది, మా పిల్లోళ్ళ భవిష్యత్తు ఏంది, ఆడుకుంటారు మా పిల్లోళ్ళతో. దయచేసి మా పని మాకు కావాలి సార్. ఈ నెంబర్